హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సౌండ్ కొంచెం వేరే విధంగా వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మూవీ రివ్యూస్ అండ్ ఇంకా చిట్టి డ్యూటీస్ అండ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ ఫస్ట్ మన అనిల్ రావిపూడి మూవీ అని చెప్పుకోవాలి. మూవీ వచ్చేసి ఎక్సలెంట్ సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పకుండా అబవ్ యావరేజ్ మూవీ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మూవీ ఫస్ట్ సాంగ్ తోటి హుక్ స్టెప్ తోటి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా సాంగ్స్, ఆ డ్యాన్స్, ఈ ఏజ్లో మెగాస్టార్ చిరంజీవి గారు చూపించిన గ్రేస్, అందుకే వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు మనము. అండ్ ఇంకా మూవీ కథ విషయానికి వస్తే కథ ఏముండదు భయ, పెద్దగా స్టోరీ ఏం లేదు. ఒక భార్య భర్తలు లవ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎలా విడిపోయారు అండ్ ఇంకా ఫైనల్గా ఎలా కలిసారు. దీనిలో ఇంకా ఆయన ఎలా కన్విన్స్ చేయగలిగారు అండ్ ఇంకా దాని స్టోరీ వచ్చేసి టోటల్గా ఇది. అండ్ ఇంకా ఫస్ట్ ఆఫ్ కామెడీ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. ఎక్సలెంట్ మంచి సంక్రాంతి మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీనిలో మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే సెకండ్ హాఫ్లో కొంచెం క్రింజ్, ఒక 10 నిమిషాలు ఉంటుంది క్రింజ్ కామెడీ. ఇక అది కామన్. ఇక ఇది ఎలాగో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అయితే కాదు, అనిల్ రావిపూడి గారి సినిమా. ఆయన జోనర్లోకి వెళ్ళి ఆయనని ఇలా చేయమంటే చేస్తే ఎలా ఉంటుంది మూవీ. అండ్ ఇంకా మూవీ వచ్చేసి మనకు వెంకీ గారి క్యామియో ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ అయితే ఈజీ వెళ్ళిపోతుంది మూవీ. చాలా రోజుల తర్వాత చాలా మంచి మూవీ చూసిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇంకా ఈ సంక్రాంతి మూవీ అని డౌట్ ఏం లేదు. ఫ్యామిలీస్తో కలిసి ఆరామ్సే వెళ్ళి చూడొచ్చు, దాని టెన్షనే లేదు. మంచి మనకంటే క్రింజ్ అనిపిస్తుంది కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి సెట్ అయిపోతుంది. అండ్ ఇంకా కంపల్సరీ బాగుంటుంది కూడా ఏమంటారు ఫ్యామిలీస్కి. అండ్ ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆ డ్యాన్స్, ఆ స్టెప్స్ అయితే అల్టిమేట్ అసలు. ఇక డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ ఉంది, బాగుంది. అండ్ ఇంకా వెంకటేష్ గారి క్యామియో వచ్చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్ అయితే ఇక లాస్ట్ వరకు ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందుస్తారు. అండ్ ఇంకా అప్పటి నుంచి అయితే సినిమా ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. బాగుంది మూవీ అయితే బాగుంది. కాకపోతే మనం ఎక్స్పెక్టేషన్ లేకుండా నెగిటివ్ థాట్తో వెళ్తే ఫుల్ పాజిటివ్ మూడ్ తోటి బయటకు వస్తారు. మంచి కామెడీ చూసిన కామెడీ మూవీ, మంచి మూవీ. చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ అని కూడా అనుకోవచ్చు. చిరంజీవి గారు పడ్డ బాధలకు ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి మూవీ అయితే కాదు, అనిల్ రావిపూడి గారి సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎలా ఉంటే అలా ఉంది మూవీ. అండ్ దిస్ ఈస్ ద మూవీ. అండ్ మై మూవీ రేటింగ్ వచ్చేసి ఈజీగా 5కి 3 ఇవ్వచ్చు. మూవీ అయితే బాగానే ఉంది, నాట్ అట్ ఆల్ బ్యాడ్ మూవీ. ప్లీజ్ నా విశ్లేషణ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.